ఎప్పుడు అంటూ ఉంటారు సప్త సముద్రాలు దాటి వెళ్ళారు అని. అట్లాగే సప్త సముద్రాలు దాటి వచ్చారు. ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చారు? ఈ సప్త సముద్రాలు దాటి రావాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి లక్షలు ఖర్చు పెట్టి, కొంతమంది అయితే కోట్లు ఖర్చు పెట్టి అని ఎందుకు అంటున్నానంటే, కోట్లల్లో వ్యాపారాలు చేసే వాళ్ళు 3-4 నెలలు అసలు వ్యాపారాలకి సెలవు పెట్టేశారు వ్యాపారాలకి. అలాగే ఉద్యోగాలు నెలకి లక్షలు, మనం ఇక్కడ రూపాయలు అక్కడ డాలర్స్ కదా, డాలర్ డ్రీమ్స్. అక్కడ లక్షలు సంపాదించే వాళ్ళు 3-4 నెలలు ఆ ఉద్యోగాలు వదిలేసి వచ్చారు. ఎందుకు వచ్చారు వీళ్ళంతా? ఏంటి వీళ్ళకి అవసరం ఏంటి? ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? ఏదో వచ్చారంటే చుట్టపు చూపుగా 10 రోజులు 20 రోజులు ఉంటారు, అమ్మ నాన్న చూసుకుంటారు, ఆ ఊర్లో ఫ్రెండ్స్ని చూసుకుంటారు, 4 పార్టీలు చేసుకుంటారు, ఫ్రెండ్స్తో వెళ్ళిపోతారు. ఇది ఎప్పుడు జరిగేది. కానీ ఈసారి అలా జరగల. ఈసారి ఆల్ ద వే దే కేమ్ అండ్ స్టేడ్ హియర్ ఫర్ 3 months 4 months 6 months ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వై? వీళ్ళు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏ ఉద్దేశంతో వచ్చారు? వచ్చి ఏం బావుకున్నారు? వచ్చిన పర్పస్ ఏంటి? ఆ పర్పస్ ఎన్ఆర్ఐస్ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఆ మాటకు వస్తే భారతదేశం నుంచి వలస వెళ్ళి వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూనో లేకపోతే వ్యాపారాలు చేసుకుంటూనో కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు. అలాగే మామూలు ఉద్యోగాలు చేసుకుంటూ కాస్త బెటర్ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు ఉన్నారు. కొంతమంది వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ వ్యాపారాలు స్టార్ట్ చేసి, లేకపోతే ఏదో సంథింగ్ ఇక్కడ అట్లా ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉన్న బ్యాక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ అక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు. కానీ గడిచిన ఒక 3-4 మాసాలుగా ఆంధ్రప్రదేశ్లో చూస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా ఎన్ఆర్ఐస్ కనపడ్డారు. ఏ ఊరు వెళ్ళినా కనపడ్డారు, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కనపడ్డారు, ఏ చిన్న పట్టణానికి వెళ్ళినా పెద్ద పట్టణానికి వెళ్ళినా ఎన్ఆర్ఐస్ కనపడ్డారు. ఊళ్ళల్లో అయితే కనీసం ఏ ఊరికి వెళ్ళినా 5-6 మినిమం అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కనపడ్డారు. ఎందుకు వచ్చారు వీళ్ళు అని ఆరాధిస్తే ఏదో ఇంట్రెస్ట్ వాళ్ళకి. ఆ ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే, ఈసారి ఎలక్షన్స్ని వాళ్ళు ప్రభావితం చేశారు, రకరకాల రూపాల్లో ప్రభావితం చేశారు. ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు కొన్ని చేశారు. ఇల్లు తిరిగి వాళ్ళు తోచింది, వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో చెప్పే ప్రయత్నం కొంతమంది చేశారు. నో డౌట్ ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసిన వాళ్ళు ఉన్నారు, ఇటు టీడీపీ జనసేన కూటమి తరఫున వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక్క వాళ్ళే వచ్చారని దానికి లేదు, వాళ్ళు వచ్చారు, బాగానే మంచి సంఖ్యలో వచ్చారు వాళ్ళు, వీళ్ళు మంచి సంఖ్యలో వచ్చారు. కాకపోతే ఎంతవరకు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ప్రభావితం చేయగలిగారు, వాళ్ళు వచ్చిన ఆ పర్పస్ సర్వ్ అయిందా అనేది కీలకమైన అంశంగా తీసుకుందాం మనం. ఇప్పుడు ఇవాళ నా షోలో ఉన్న ఆయన తాజా మాజీ తానా అధ్యక్షులు లావు అంజయ్ చౌదరి గారు. లావు అంజయ్ చౌదరి గారు ఇప్పుడు ఆయన తర్వాత వేరే కొత్త అధ్యక్షుడు వచ్చారు. తానా చాలా 45 ఏళ్ళలో ఏమో అయింది అది పెట్టి కూడా అమెరికాలో. ఆయన ఏంటంటే ఈ టీమ్ స్క్వేర్ అని తానాకు ఒక అఫిలియేటెడ్ ఉంటుంది సంస్థ. దాని ద్వారా ఈ ఎన్ఆర్ఐస్కి, ఈ పిల్లలు చదువుకునే స్టూడెంట్స్కి, లేకపోతే ఇంకా అప్పుడప్పుడే జాబ్కి వెళ్ళి ఏదైనా ఈ మధ్య యాక్సిడెంట్లో లేకపోతే ఎక్కడో ఇరుక్కుపోవడం, లేకపోతే పాస్పోర్ట్లు, వీసాలే గొడవలు ఉంటాయి కదా, అవన్నీ డీల్ చేస్తూ ఉంటారు. ఎవ్రీడే 2-3 కేసెస్. నేను కూడా 2-3 కేసులు నా దృష్టికి వస్తే వాళ్ళకి రిఫర్ చేస్తే హెల్ప్ చేసిన కేసులు చాలా ఉన్నాయి. ఆల్ ద వే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళని రెస్క్యూ చేసి మరీ తీసుకొచ్చి హెల్ప్ చేసిన టీమ్ స్క్వేర్ అది. సో అలాంటి బిజీగా ఉండేవాళ్ళు, వ్యాపారాలు ఉన్నవాళ్ళు ఎందుకు వచ్చారు ఏపీ అనేది మనం అంజయ్ చౌదరి గారితో మాట్లాడదాం. అంజయ్ చౌదరి గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. వెల్కమ్ టు ఏబిఎన్ స్టూడియోస్. థ్యాంక్ యూ అండి. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అన్నాళ్ళని వచ్చి ఈ ట్రిప్ మీరు ఆల్మోస్ట్ 4 months అవుతుందండి. 4 months. అవునండి. మీరు చాలా పెద్ద వ్యాపారం అక్కడ, పైగా మీది వ్యాపారంతో పాటు మీ సర్వీస్ యాక్టివిటీ చాలా పెద్దది. మీరు మీ ఫౌండేషను లేకపోతే టీమ్ స్క్వేర్ వీటి ద్వారా చేసే యాక్టివిటీ పెద్దది కదా. ఇంత హెక్టిక్ అదంతా వదిలేయడం అంటే గాలికి వదిలేరు. అక్కడ ఎవరికో అప్పచెప్పి వస్తారు, ఎంప్లాయీస్ ఉంటారు, సీనియర్ ఎంప్లాయీస్ ఉంటారు. అయినా దగ్గర చూసుకోకుండా ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏ పర్పస్తో వచ్చారు? సో నేను అంటే ఎస్పెషలీ ఈవేళ మన రాష్ట్రంలో ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితులు ఒక ఎత్తు అయితే,
వెనిగండ్ల రాము, గుడివాడ, తను ఇద్దరం కూడా అట్లాంటాలో ఉండటం, మా ఇద్దరికి ఉన్న అనుబంధం క్లోజ్ అండ్ ఫ్రెండ్స్ కదా మీరు? అవునండి, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. సో దాని దృష్టిలో పెట్టుకుని అంటే దగ్గరగా తనని దశాబ్ద కాలంగా నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేయటం, అతను ఒక అంటే పొలిటికల్ అంబిషన్ కానీ పొలిటికల్ ఎజెండా ఉన్న వ్యక్తిగా తన పని తను చేసుకుంటూ ఎక్కడ అవసరం ఎక్కడ ఉంటే అక్కడ ఎనీ నీడ్ ఫైనాన్షియల్గా తనకు డొనేషన్స్ ఇవ్వటం కానీ, అలాగే క్యాన్సర్ R&Dకి తను ఇప్పుడు డొనేషన్ ఇవ్వటం, ఇక్కడ నుంచి అక్కడికి వచ్చిన అవన్నీ కూడా ఫౌండేషన్ ద్వారా అతను సేవా కార్యక్రమాలు. అవును, ఇక్కడ కూడా బాగానే చేశారు. ఇక్కడికి వచ్చే ముందే దశాబ్ద కాలంగా అక్కడ కూడా తను చేస్తూ ఉండటం, సరే దగ్గరగా నేను అతను చూడటం జరిగింది. తను ఏంటంటే బాగుంటాం అంటే మనం బాగుంటాం కాకుండా మన చుట్టూ ఉన్నవాళ్ళు అలాగే సమాజం కూడా బాగుంటేనే మనం బాగుంటాం అని తను బలంగా దాన్ని ఆచరిస్తూ ఉంటాడు. సో దానికి నేను సంపాదించుకున్నామంటే తోటి వాడికి ఇవ్వాలని ఒక సో అతను ఆ నేచర్ కి నేను దగ్గర నుంచి చూశాను గనక తప్పకుండా అతను ఒక అంటే రాజకీయ నాయకుడుగా కాకుండా ఒక రిఫార్మర్ గా అట్లీస్ట్ నాకు అలా అనిపించింది. సో డెఫినెట్ గా ఉడతా భక్తిగా మనం చేయగలిగింది ఏదైనా చేద్దాం అనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్న మీరు వచ్చారు, కానీ మీరు వచ్చారు రాము గారి మీద ప్రేమో లేకపోతే రాము గారితో స్నేహమో లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు, ఆయన మంచితనం కావచ్చు, మీ ఫ్రెండ్ కాబట్టి మీకు ఎక్కువ తెలుసు ఆయన గురించి. నాకు కూడా తెలుసు, కాకపోతే మీ అంత తెలియదు. కానీ గుడివాడ ఒక ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒక 4-5 నియోజకవర్గాలకి బాగా గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న కొంతమంది ఆ 4-5 వల్ల ప్రత్యేకత ఉంటుంది. గుడివాడ కూడా అలాంటి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అక్కడ నాని అనే ఒక పొలిటీషియన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి అడ్డు అదుపు ఉండదు, దేన్ని కేర్ చేయడు. మరి డెవలప్మెంట్ అంటే అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో తెలుస్తలే కానీ చెప్తున్నా. కానీ గుడివాడ నాని, కొడాలి నాని అంటే ఒక రకమైన భయపడే వాళ్ళు ఉన్నారు, అసహించుకునే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి మిక్స్డ్ వ్యక్తి ఉన్న గుడివాడకి వెళ్ళారు మీరు, రైట్? అక్కడ నాని గారి తరపున మీరు రాము గారి తరపున మరి ఏం చేశారు, ఏం యాక్టివిటీ చేశారు గుడివాడలో? అంటే మీరు మన యాక్టివిటీస్లోకి వచ్చే ముందు ఇప్పుడు మన వెనుగండ్ల రాము లాస్ట్ దాదాపుగా 1.5 year ముందు నుంచే వచ్చి తను అన్ని కూడా ఏంటంటే ప్రజల్లోకి అక్కడ బాగానే. అవును, ఈవెన్ ఎంటైర్ ఫ్యామిలీ, పిల్లలు కావచ్చు, వాళ్ళ సిస్టర్స్ కావచ్చు, బావలు కావచ్చు, వాళ్ళ సన్నిన్లా కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, అందరూ కూడా తన ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో క్యాంపెయిన్ చేయటమే కాకుండా ఎస్పెషలీ రాము ఏంటంటే ఈ సేవా కార్యక్రమాలు ఇందాక వెనుగండ్ల ఫౌండేషన్ గురించి మాట్లాడుకున్నాం. దాంతో ఏంటంటే మల్టిపుల్ కార్యక్రమాలు గత 1.5 year జనాలకి అవసరమైన తను ఏం చేయగలడు, ఏం చేశారు అన్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే జనాల్లో ఒక వ్యక్తి మన కోసం వచ్చాడు అనే ఆ నమ్మకాన్ని కలిగించాడు. అట్లాగే తను ఏంటంటే 20 years నుంచి డెవలప్మెంట్ లేని కాన్స్టిట్యూన్సీ అక్కడే పుట్టి పెరిగాడు. తను యాక్చువల్గా పుట్టి పెరగటం కానీ తన సొంతలు అన్ని. సో అక్కడ కనెక్ట్ అయ్యాడు, ఆ మట్టికి కనెక్ట్ అయ్యాడు. ఏదో ఒకటి నా కాన్స్టిట్యున్సీకి నేను పుట్టిన దానికి చేసుకోవాలి. తను పుట్టి పెరిగిన ఊరే కాకుండా తను పెరిగిన అంటే ఆ వీధులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు, దానికి ఇన్స్పైర్ అయ్యి అతను ఒక 10 సంవత్సరాలు నిర్దిష్టమైన ప్రణాళికతో, అది ఇనీషియల్గా ఇన్ఛార్జి ఇవ్వక ముందు కూడా తనకి ఒక అంటే మనం ఈవేళే కాకుండా కంప్లీట్గా ఒక 10 years ప్రణాళికతో గుడివాడిని బాగు చేసుకుంటూ తన కలగా తను భావించి అక్కడికి రావటం జరిగింది. వచ్చి తను చేయగలిగినంతూ చేస్తూ ఉన్నాడు. లాస్ట్ 3.5 to 4 months అంటే నేను వచ్చిన దగ్గర నుంచి దగ్గరగా చూసింది ఏంటంటే నేను ఓకే అది ఓవరాల్గా అన్ని కమ్యూనిటీస్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని కలవటం కానివ్వండి, నేను ఇండివిజువల్గా వీళ్ళు వాళ్ళకున్న సామాజిక రాజకీయ పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, ఈవేళ వాట్ ఈస్ నీడ్ ఆఫ్ లెగ్ వర్క్, ఫీల్డ్ వర్క్ అంతా చేశారు మీరు? ఫీల్డ్ వర్క్ అంటే నేను డే టు డే ప్రచారానికి వెళ్ళలేదు కానీ బట్ బ్యాక్గ్రౌండ్ లో అన్ని కమ్యూనిటీస్ని అట్లాగే అన్ని దాదాపుగా 66 ఎందుకంటే మీరు ఎక్కువ మందికి తెలియదు కాబట్టి మీరు వెళ్తే వాళ్ళ పల్స్ తెలిసే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఈవేళ ఒకప్పుడు ఇనిషియల్ గా నేను 3.5 to 4 months వెళ్ళినప్పుడు నా గుడివాడలో నేను రాము మీద ప్రేమతో వెళ్ళినా ఈవేళ ఈ జర్నీలో ఓవరాల్ 4 months జర్నీలో అందరినీ కలవటమే కాకుండా దాదాపుగా నేను కూడా అక్కడ సిటిజన్ లాగా అయిపోయాను. అంటే అందరితో అంటే లేదు, నేను యూఎస్ సిటిజన్ లేదు, నాకు ఎటువంటి పొలిటికల్ ఆస్పిరేషన్ లేదు, నాకు ఎటువంటి పొలిటికల్ ఆస్పిరేషన్. కాకపోతే జనాల్లో మమేకం అవటంతో పాటు ఏంటంటే అన్ని సామాజిక వర్గ కమ్యూనిటీస్ని ఇండివిజువల్గా కలవటం, ఇన్ఫ్లుయెన్సర్స్ కలవటం, మనం వాట్ ఈజ్ రైట్, ఇవాళ ఏం కావాలి, నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి, డెవలప్మెంట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి. సో వాళ్ళకి నాకు తోచినట్టు
వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కావచ్చు, మోటివేట్ చేయడం కావచ్చు, అట్లాగే అన్ని అసోసియేషన్స్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డాక్టర్స్ ఉంటాయి కదా, రకరకాల associations ఉంటాయి. లాయర్స్ కావచ్చు, డాక్టర్స్ కార్మికులు ఉంటారు, శ్రామికులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, అందరినీ కూడా ఇండివిజువల్ గా కానీ కాకుండా అసోసియేషన్ పరంగా కూడా అందరినీ కలిసి మోటివేట్ చేయటం. సో నేను చేయగలిగినంత వర్క్ చేసి జస్ట్ ఉడతా భక్తి. అదేలేండి. బట్ మెయిన్ గా నేను దగ్గర నుంచి చూసిన దాంట్లో ఏంటంటే, ఇప్పుడు వెనుగండ్ల రాము నేను వెళ్ళేటప్పటికీ అతను డోర్ టు డోర్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 4 అయిపోయి ఉంటుంది అప్పుడు. లేదండి, అతను అంటే అంతకుముందు 1.5 year లో ప్రతి ఊరు అంటే ఒక అర్బన్, గుడివాడ అర్బనే కాకుండా మిగతా 3 మండలాలు, దాదాపుగా 72 పల్లెటూర్లు, 66 పంచాయతీలు, అట్లాగే అర్బన్, ఇవన్నీ కూడా ఈ 1.5 year లో అతను ప్రతి చోటకి తిరగటం, సేవా కార్యక్రమాలు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు అన్నా క్యాంటీన్ అయితేనేవ్వండి, మెడికల్ క్యాంప్స్ అయితేనేవ్వండి, ఇవి కాక రైతులకు ఎస్పెషలీ ఈ కాలువ పుడుకులు తీయటం కానివ్వండి, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయినప్పుడు కానీ తన సొంత నిధులతో, ఇవన్నీ కూడా మల్టిపుల్. ఇవన్నీ కాకుండా ఎక్కడ క్యాటస్ట్రాఫ్ ఎవరికి ఇబ్బంది వచ్చినా వెళ్ళి నిలబడతాం కావాలి, మెడికల్ సర్జరీస్, ఇవన్నీ హెల్ప్ చేయటం. ఆ ప్రాసెస్లో ప్రతి ఊళ్ళో ఉన్న లోకల్ సమస్యలు, రోడ్లు, డ్రైనేజీలు, ఇవన్నీ, నీరు అనేది అక్కడ స్టార్ట్ అవుతాయి. అంటే ఒకటండి, ఇప్పుడు టికెట్ రాము గారికి వస్తుందా లేకపోతే రా వెంకటేశ్వరరావు గారికి వస్తుందా అనే ఒక పోటాపోటీ ఇది కొంతకాలం నడిచింది. తర్వాత రా వెంకటేశ్వరరావు గారు కొంత తగ్గారు, రాము గారు కూడా కాస్త ఆయన కూడా కలుపుకొని పోవడం, ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్లీ ఇది రావడం. చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఏ క్వాలిటీ చూశారు, లేకపోతే అన్ని రకాలు చూస్తారు కదా, ఒక టికెట్ ఇవ్వాలంటే అంగబలం, అర్ధబలం అన్ని చూస్తారు. సో మొత్తం మీద ఈయనకి టికెట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన అక్కడ టికెట్ వచ్చి ఇన్ఛార్జ్ కూడా ఉన్నాడు అంత ముందు నుంచి, కాబట్టి తప్పదు. సేవాగుణం సహజంగా ఉంది, రాజకీయాల్లో రావాలంటే మరి ఇక రోజు ఉండేది. కాకపోతే నేను అనేది ఏంటంటే, డెవలప్మెంట్ ఓరియంటేషన్ లో అమెరికాతో, మీరు అమెరికాలో 20 ఏళ్ళైందా 30 ఏళ్ళైందా మీరు? 27-28 years అయింటుంది. అంతే కదా. మీరు అమెరికా డెవలప్మెంట్తో నేను పోల్చట్లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ముందు వచ్చుంటారు ఏపీకి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చుంటారు చాలాసార్లు. ఆ తర్వాత కూడా కొన్నిసార్లు వచ్చి తానా ప్రెసిడెంట్ గా 2-3 సార్లు వచ్చారు మీరు, నాకు గుర్తుంది, మల్టిపుల్ టైమ్స్ వచ్చారు కదా, నాకు గుర్తుంది. ఆ డెవలప్మెంట్ మిగతా ప్రాంతాల్లో కూడా చూశారు కదా. గుడివాడలో ఉన్న డెవలప్మెంట్ కి వాటికి పోల్చినప్పుడు ఏమనిపించింది? అసలు గుడివాడలో ఏమన్నా కనీసం డెవలప్మెంట్ ఉందా? అంటే నేను ఓపెన్ షూర్ అండి, మనం నేను అక్కడ ఉండగా కూడా అందరికీ చెప్పాను, రెస్ట్ ఆఫ్ ద ప్లానెట్ వేరే ఊళ్ళు కాదు, మిగతా ప్రపంచం అంతా ఒకలాగా ఉంది, గుడివాడ ఒకలాగా ఉంది డెవలప్మెంట్ అంటే విషయానికి వస్తే. సో ఇక రోడ్స్, డ్రైనేజెస్, మీరు అంటే అక్కడ వెళ్తే మనం ఏంటంటే వెహికల్స్ కే కాకుండా పర్సన్స్ కూడా ఇన్సూర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. మీరు రియల్ చూడాలి, నేను ఎగ్జాగరేట్ చెప్పట్లేదు, నాట్ ట్రైంగ్ టు ఇది పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఫ్యాక్ట్, ఇది యాక్చువల్గా. సో డెఫినెట్గా డెవలప్మెంట్ పరంగా 20 years బ్యాక్, 25 years బ్యాక్ ఎట్లా ఉందో కుడియడంగా నాకు తెలిసి అట్లాగే ఉంది. ఇప్పుడు మీరు ఏది చేయాలన్నా మీరు చూడండి, 30 kilometers ఎయిర్పోర్ట్ వెరీ వెరీ ప్రాక్సిమిటీలో ఉంది. తర్వాత చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లంతా కూడా వెల్తీ పల్లెటూర్లు ఉన్నాయి, సెటిల్ అయిన ఆక్వా హబ్ అండి అది యాక్చువల్. సో అంటే వనరులు, ద వే గుడివాడ ఈ సిచ్యువేటెడ్, దాన్ని రియల్గా దాని మీద ఒక 10 సంవత్సరాలు దృష్టి పెడితే ఎవరైనా కూడా మీరు 2 దశాబ్దాలు 3 దశాబ్దాల పాటు మిస్ అయిన అభివృద్ధిని మీరు 100 సంవత్సరాల అభివృద్ధిని కూడా మీరు చేయొచ్చు. ఎప్పుడు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ సిచ్యువేషన్ అలా ఉంది యాక్చువల్గా. ఓన్లీ ఏంటంటే మనం దాన్ని ఫోకస్డ్గా డెవలప్మెంట్, ఇప్పుడు తను రాము మేనిఫెస్టోలో కూడా మీరు చూస్తే 10,000 ఉద్యోగాలను ఉంది. డెఫినెట్గా వెరీ ఈజీగా చేయొచ్చు అండి, ఎందుకంటే తను మొన్న ఉద్యోగాలు యాక్చువల్ కనీసం అప్రాక్సిమేట్ 200 people ఆయనకే బిజినెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ పడేసాడు అనుకోండి, ఆన్సిలరీ ఇండస్ట్రీ వస్తుంది, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. అది ఒక ఎత్తు అయితే తను అది అలా కాకుండా జాబ్ మేళాలు అనేది కండక్ట్ చేసి మల్టిపుల్ టైమ్స్ మిగతా ఎంఎన్సీలు అంటే MLC వాళ్ళు అక్కడ తీసుకొచ్చి దాదాపుగా వాళ్ళ జాబ్స్ క్రియేట్ చేయడం, అంటే ఇప్పుడే ఇండివిజువల్ గానే తను అలా చేయగలిగితే ప్లానింగ్ ఉంటే ఏదైనా ఉంటుంది. నేను అనేది ఎందుకు కొడాలి నాని గారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు స్ట్రాంగ్ హోల్డే ఉంది ఆయనకి గవర్నమెంట్ లో, అప్పుడు ఇంత చేసుకున్నాడు ఆ రోడ్లని అవని ఇవని. ఇప్పుడు వైసీపీలో రోజు చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ జగన్ దగ్గర మంచి మార్కులే కొట్టాడు కదా, కానీ అది కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడాల. జనంలో అది కనిపించింది, మీకు ప్రజల్లో మేము బాగా నష్టపోతున్నాం అనేది కనిపించింది. డెఫినెట్గా ఉందండి, ప్రజలు ఈవేళ అక్కడ మార్పు కోరుకుంటున్నారు. సో అది మీరు ఈ హార్డ్ వర్క్,
అంటే వెనుగండ్ల రాము అండ్ టీం అందరూ హార్డ్ వర్క్ ఒక ఎత్తు అయితే ప్రజల్లో ఆ మార్పు స్పష్టంగా కనపడుతుంది. అది మీకు రేపు రిజల్ట్ June 4న మనం చూడబోతున్నాం. మీరు మీ టీం ఎలా వర్క్ చేసింది? రాము గారిని గెలిపించే దిశగానే కదా మీరు ప్రయత్నం చేశారు. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు గుడివాడ కానీ లేకపోతే గన్నవరంలో కానీ ఇంకా కొన్ని చోట్ల వచ్చిన కొన్ని టీమ్స్ అసలు ఊహించని విధంగా వాళ్ళు స్ట్రాటజీస్ ప్లే చేశారు. ఇప్పుడు ఇక్కడ తలలో బండిన రాజకీయ నాయకులు ఉన్నారు ఏపీలో, తెలంగాణలో. వీళ్ళు కూడా ఏనాడు చేయని కొన్ని ట్రిక్స్ ప్లే చేశారు ఎన్ఆర్ఐసి సారి అని అంటున్నారు. ఎలా పనిచేశారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు అది ఏంటంటే చాలా మంది ఒక ఎన్ఆర్ఐస్ వచ్చారంటే అప్పుడు అంటే ఫైనాన్షియల్ గా వెల్ టు డూ అంతవరకే వాళ్ళు ఆ అపోహ ఉంటుంది. దాన్ని పటాపంచలు చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడ తీసుకుందాం అంటే నేను అక్కడ ఫోకస్ సో మిగతా అన్ని చోట్ల ఎన్ఆర్ఐలు అందరూ కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. అట్లాగే కొన్ని వేల మంది వచ్చి వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళు ఎంతో అంటే మోటివేట్ చేయడంతో పాటు ఎన్ని చేశారు మీరు ఇందాక అన్నట్టు. ఇప్పుడు స్ట్రాటజీస్ లేకపోతే ప్రాసెస్లు వస్తే ఏంటంటే ఎలక్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్ డేటాని ఎలా మ్యాప్ చేయొచ్చు, ఎలా మైనింగ్ చేయొచ్చు, ప్రాసెస్లు ఎలా సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఆర్బి డేటా ఉందండి. మనం నాన్ రెసిడెంట్ ఓటర్స్ మొత్తం గుడివాడ బయట ఇప్పుడు హైదరాబాద్లోనే కాదు మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నారు. వాళ్ళందరి డేటా మనం కలెక్ట్ చేసి వాళ్ళందరినీ వాళ్ళ ఒక సొంత కాన్స్టిట్యున్సీకి రప్పించడం ఇంత ముందు మీరు చూడండి కావాలంటే హైదరాబాద్ కానీ ఇక్కడంతా కూడా ఎప్పుడు లేనంత మంది ఈవేళ కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళారు. మీరు చూసుకోండి హైయెస్ట్ టర్న్అవుట్. ఆ ప్రాసెస్ లో ఏంటంటే మనం ఏం చేసామంటే వాళ్ళందరికీ ఇండివిజువల్ గా 1-to-1 డేటా కలెక్ట్ చేసిన తర్వాత అందరికి కాల్స్ పర్సనలైజ్ గా కాల్స్ చేసి వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళందరినీ వచ్చేటట్టు చేసాం. ఇంతకు ముందు ఎలక్షన్స్ కంటే ఈసారి దాదాపుగా రెట్టింపరు కాదు 4-5 రెట్లు జనాలు వచ్చారు. అది అయితే ఆ ప్రాసెస్ ఉంది చూసారా, అందరూ ఎన్ఆర్బి డేటా మీద వర్క్ చేస్తారు. బట్ ఆ ప్రాసెస్లు మనం చేసేటప్పుడు ఎట్లా డేటా తీసుకున్న కాడి నుంచి అంటిల్ వాళ్ళకి ఒకసారి ఇక్కడికి లోకల్గా వచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ 1-to-1 మ్యాపింగ్ అంటే బూత్స్ కావచ్చు టైప్ చేసి మళ్ళీ ఓటు వేసే వరకు అట్లాగే మళ్ళీ వాళ్ళు బ్యాక్ వెళ్ళే వరకు మనం అంటే వాళ్ళ కేర్ తీసుకుంటాం అంతే. ఎట్లా ఇదేంటంటే ఈ సైకిల్ మొత్తం కూడా మామూలుగా చౌదరి గారు మామూలుగా ఏంటంటే కొంతమంది వెరీ ఫ్యూ చాలా మందికి అది సాధ్యం కాదు. కొంతమంది నాయకులు ఏంటంటే నిత్యం ప్రజలతో టచ్లో ఉంటారు. వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారా లేకపోతే అవినీతి చేస్తున్నారా అది సెకండరీకి పోద్ది. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజలతో టచ్లో ఉంటారు, ప్రతి వాడితో కనెక్టివిటీ ఉంటుంది, పేరు పెట్టి పిలుస్తారు. అగో ఆ కేటగిరీలో నాని ఒకడు. గెలుపోవటం గురించి నేను ఇక్కడ మాట్లాడను కానీ నాని ప్రతి విలేజ్లోనూ లేకపోతే ప్రతి వ్యక్తితోనూ కాస్త సంబంధాలు ఉంటాయి. కొంతమంది తిట్టుకుంటూ భయంతో సంబంధాలు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. సో కానీ ఈ ఎన్నికల్లో నాని ఊహించడానికంటే ముందే మీరు కనెక్ట్ అయిపోయారు. మీరు అందరూ రాము తరపున రాము ఒకవైపు, రాము గారు ఒకవైపు, మీరు ఒకవైపు కనెక్ట్ అయిపోయి అసలు నాని ఫీల్డ్లోకి వెళ్ళేసరికి ఆల్ సెటిల్ డన్ అన్నట్టుగా ఉన్న పరిస్థితి అనేది. అది ఎలా సాధ్యమైంది? అది అంటే ఇప్పుడు నేనే కాదండి, నేను 4 months నుంచి రావటం టీం ఉంది కదా, టీం ఎంత ఇప్పుడు రాము తన సొంత ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా కాన్సన్ట్రేటెడ్ గా లాస్ట్ 2-3 weeks లో కొన్ని hundreds of people రావటం. అందరూ కూడా ఏంటంటే అన్కండిషనల్ గా అండి ఇక్కడెక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏం చేయగలం. ఇది ఈ జర్నీ కూడా ఎక్కడ ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ అంతే మనం ఎంజాయ్ చేస్తూ చేస్తాం. ఎక్కడ నెగిటివిటీ లేదు. మీరు చూస్తే అందరూ కూడా రాము ఏం చేశాడు కమ్యూనిటీకి, అట్లాగే అట్ ద సేమ్ టైం తన విజన్ ఏంటి అనేది మనం అందరికి షేర్ చేయడంతో పాటు ఈ ఓవరాల్గా పాజిటివ్. ఇందాక మీకు ఎన్ఆర్బి ఒకటే చెప్పా, మిగతా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ మన ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఎలా మోటివేట్ చేయాలి మన ఓటింగ్. సో అట్లాగే లాస్ట్ పోలింగ్ డే ఉంది, ఆ పోలింగ్ డే కూడా ఎలా చేయాలి. ఇప్పుడు అందరూ చేసేది అదే, కాకపోతే ఆ చేసే ప్రాసెస్లో మన ఎంటైర్ టీం వెనుగండ్ల రాము అని టీం అనుకోండి, ఎంటైర్ టీం ఏం చేసిందంటే ఆ ప్రాసెస్లో అక్కడ ఒక కార్పొరేట్ చాలా మంది ఏంటంటే అక్కడ యూఎస్ లో ఉన్న వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు చేయలేరు అనే ఒక అపోహను పటాపంచలు చేస్తూ ఇక్కడ ఎలక్షన్ ఎలా చేయాలి అనే దానికి ఒక బైబిల్ లాగా బ్లూ బుక్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ పోలింగ్ రోజు కూడా వార్ రూమ్స్ క్రియేట్ చేయడం కానీ 1-to-1 డేటా మ్యాపింగ్ అని ఎవరు వెళ్ళారా లేదా అందరూ చేసేది అదే. కాకపోతే దాన్ని మనం ప్రాసెస్లు సెట్ చేస్తూ డిఫరెంట్గా చేసాం. టెక్నాలజీ వాడటం జరిగింది, అట్లాగే డేటా మైనింగ్ చేయడం జరిగింది, డేటా మ్యాపింగ్ చేయడం జరిగింది. ఇంకా వివరంగా మనకి టైం ఉంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా ఒక కేస్ స్టడీ, ఒక ఎలక్షన్ ఎలా చేయొచ్చు అనే దానికి ఎవరైనా కూడా అది ప్లే బుక్ అండి డెఫినెట్గా. అయితే నా పాయింట్ ఏంటంటే మీరు తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించడానికి వచ్చారు అమెరికా నుంచి,
లేదా ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్ని అవగాహన చేసుకొని మార్పు అవసరం కాబట్టి మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతో వచ్చారా, లేదా ఇంకేదన్నా బియాండ్ ఈ ఆలోచనలు ఆశలు ఏమైనా ఆశించి వచ్చారా? అండ్ ఆల్సో మీరు గుడివాడ వచ్చారు, ఇంకొక రాజంపేట వెళ్ళాడు, ఇంకొక ఆయన ఇంకో చోటకి వెళ్ళాడు, మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్ర అన్ని చోట్ల దిగిపోయారు టీములుగా, అసలు వాలిపోయారు, మిడతల దండులాగా వాలిపోయారు ఎన్ఆర్ఐస్. వాళ్ళు వాలేరు కానీ వాళ్ళది ఎందుకో కనపడలా, మీది మరి అడావుడు ఎక్కువ కనపడింది, మరి అది ఫలితం తర్వాత తెలుస్తుంది. రైట్, ఈ వాలిపోయిన వాళ్ళందరి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఇది కొంచెం చౌదరి గారు, మీరు ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎన్ఆర్ఐస్ ఏపీ ఎన్నికల్లో చాలా సెన్సేషన్స్ ఉన్నాయి, అందులో ఇదొకటి. ఎన్ఆర్ఐస్ వచ్చి చేసిన హడావుడి హల్చల్, మేము హల్చల్ అంటాం ఇక్కడ, ఇది మామూలు సంచలనం కాదు, ఎక్కడ చూసినా వీళ్ళే కదా. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అనే ప్రోగ్రాం పెడితే, సో మనం పుట్టినరోజుకి సాయం చేయండి అంటే అప్పట్లో కొంతమంది కథలు వచ్చి కొన్నాళ్ళు ఉండి స్కూల్ కట్టించేవాళ్ళు, గోడలు కట్టించేవాళ్ళు, రోడ్డు వేయించేవాళ్ళు, పాపం ఏదో వాళ్ళకి తోచింది చేసి వెళ్ళిన వాళ్ళు అప్పట్లో చూసాం కొద్దిగా ఈ మూమెంట్. అంతకి 2-3 టైమ్స్ ఇప్పుడు వాలిపోయారు ఆంధ్రప్రదేశ్ మీద. ఏంటి, ఏం ఆశించి? అంటే మీరు నమ్ముతారు లేదో, ప్రతి ఎన్ఆర్ఐ ఇక్కడ నుంచి 2 సూట్ కేసులతో అక్కడికి వెళ్ళాడు. అది 10 సంవత్సరాల క్రితం కావచ్చు, 20 బట్టలు సూట్ కేసు అంటే డబ్బులు బట్టలే. వాళ్ళకి ఏంటంటే రాత్రిపూట పడుకోగానే మైండ్ అంటే మెంటల్గా ఇక్కడ ఉంటారు. ప్రేమ పోలేదండి, అన్కండిషనల్. అమ్మా నాన్న ఎంతో కన్న ఊరు అంతే, అన్కండిషనల్. ఎవరో కొందరు ఇప్పుడు మీరు చూస్తే ఎన్ఆర్ఎస్ కంటెస్ట్ చేయటం, ఇంతమంది ఇదే ఫస్ట్ టైం. ఇంత ముందు నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏదో సేవ చేయాలి, కొంతమంది ట్రై చేశారు కానీ సక్సెడ్ అవ్వలేదు. బట్ ఈసారి మాక్సిమం అంటే కంటెస్ట్ చేస్తున్నారు, 7 మంది ఉన్నారండి ఈసారి. అదొకటి, అది ఇండివిజువల్ గా అదొక రీజన్ అయితే, మెయిన్ గా మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రస్తుతం ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి అన్నింటిలో అంటే ఆ అధ్యయనం చేసి ఇంత ముందు కంటే నీడ్ ఆఫ్ ది అవర్ ఉంది అని బలంగా ఎన్ఆర్ఎస్ నమ్మటం. అట్లాగే మీరు చూస్తే ఇప్పుడు అమరావతి ఎన్ఆర్ఎస్ కొత్త కాదండి, ఎన్ఆర్ఐస్ మనం సపోర్ట్ చేయటం అనేది ఇది మాట్లాడడం. కాకపోతే ఈసారి ఏంటంటే మీరు అమరావతి కాడ నుంచి ఉద్యమం కాడ నుంచి ప్రొటెస్ట్ చేయడం కానీ అన్ని ఊళ్ళలో చేయడంతో పాటు ఏ అవసరం ఉన్నా కూడా ఇప్పుడు చేశారు కదా, అక్కడ సంగతి నేను చెప్పేది. అవును, ఇక్కడికంటే ఎక్కువ చేశారు. అయితే ఈసారి ఏంటంటే అందరూ కూడా నీడ్ ఆఫ్ ద అవర్, ఇవాళ మనం వెళ్ళాలి, రాష్ట్ర ఉన్న పరిస్థితుల్లో మనం వెళ్ళి మన ఊళ్ళో ఉన్న ఎవరైతే ఉన్నారో, అది బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పర్సనల్ గా మోటివేట్ చేయాలి. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమిని గెలిపించడానికి వచ్చారా మీరు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఉద్ధరించడానికి గెలిపించడానికి వచ్చారా? నా పాయింట్ అది. రెండు అండి కాంబినేషన్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒకసారి ఇవాళ రాష్ట్రం ఇందాక చెప్పే పరిస్థితులు ఏంటి అనేది అవగాహన ఉంది, అందరూ కూడా ఎడ్యుకేటెడ్. అట్లాగే వాళ్ళు ఏదైతే ఇవాళ మార్పు కావాలి అని నమ్మారో బలంగా, దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా మోటివేషన్ కదా, మనం వెళ్ళి ఇక్కడే ఉండి కుదిరిన అందరికీ కుదరదు, రావడం కోరుకున్నా కుదరదు. సోషల్ మీడియాలో వాళ్ళు అక్కడి నుంచి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఆ పర్టికులర్ ఏరియా ఎక్కడైతే ఉందో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ కాల్ చేస్తూ మోటివేట్ చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ నుండి కూడా బోల్డ్ మంది. అట్లాగే రాలేకపోయిన వాళ్ళు బ్యాక్ అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారు. రాలేకపోయిన వాళ్ళు ఖాళీ కూర్చోవాలి, ఫోన్ల ద్వారా ఇంకో రకంగా రోజు పొద్దున్న అక్కడ వాళ్ళు కాల్స్ మీరు అటెండ్ అవ్వాలి, ఇది అది చేయాలి, మీరు ఇది చేయాలి, వాళ్ళంతా వర్చువలే కదండి. అంతే. దాంతో అది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఇంత ముందు కంటే నేను చెప్పిన పరిస్థితులు ఒకటి, మోటివేషన్ ఒకటి, అట్లాగే ఇక్కడ ఏదో జరిగిపోతుంది ఈసారి మనం అంటే ఆ చేంజ్ కావాలి అనేది బలంగా నమ్మారు ఒకటి. ఓవరాల్ గా వాళ్ళు సిన్సియర్ గా ఏది ఆశించి కాదండి. మీరు గమనిస్తే వాళ్ళ ఊళ్ళలో ఉన్న పరిస్థితులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, వాళ్ళు నమ్మింది ఈసారి చేంజ్ కావాలి అనేది వాళ్ళు బలంగా నమ్మారు. దానికి ఏంటంటే కుదిరినంత వరకు వచ్చారు. మీరు అన్నట్టు 2 పార్టీల నుంచి వచ్చి ఉండొచ్చు, బట్ మెజారిటీ అయితే హల్చల్ కంటే కూడా సిన్సియర్ గా ఇక్కడ వాళ్ళు ఎంత వాల్యూ యాడ్ చేశారు. కొంతమంది లో ప్రొఫైల్ గా ఎక్కడ దాకా మీదే, మీరు వచ్చి 4 నెలలు అయిందనే విషయం నాకు తెలియదు, మొన్న తెలిసింది. కొంతమంది చాలా లో ప్రొఫైల్ గా, మీరు ఇంత ముందు నేను నా పర్యటన చూడండి, ఇంత ముందు త్రూ ఎక్కడ చోట మీడియాలో ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను 4 months అయినా కూడా నా ఒక్క ఫోటో ఎక్కడా లేదు, ఒక మీడియా ఏమి లేదు, కామ్ గా మనం ఏది చేయగలం అది చేసి ఇప్పుడే రావటం, మీకు హైదరాబాద్ రావటం రాలా. కొంతమంది యంగ్స్టర్స్ మాత్రం కొంత ఎక్స్పోజ్ అయ్యారు కానీ అక్కడెక్కడ ఈ పోలీసులు వీళ్ళు చేయడం వల్ల చాలా మంది లో ప్రొఫైల్ లో చేసుకుంటూ టాస్క్ ఫోకస్ గా చేద్దాం. అయితే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు గుడివాడ మీ టీంతో గుడివాడ వచ్చేసారు,
ఇంకొక ఆయన ఇంకో దగ్గర ఇట్లా స్టేట్ వైడ్ చేశారు కదా, మెయిన్ పాకెట్స్లో చేశారు. ఎలక్షన్ ముందు రోజు వరకు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా మీరు అందరూ ఏదో ఒకటైనా మాట్లాడుకుంటూనే ఉంటారు, ఓవర్ ఫోన్ ఆర్ జూమ్స్ ఆర్ సంథింగ్. మీకు ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది కదా ఖచ్చితంగా. రాయలసీమ ఎలా ఉంది, నెల్లూరు ప్రకాశం ఎలా ఉన్నాయి, లేకపోతే గుంటూరు కృష్ణా వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలు ఎలా ఉన్నాయి, ఉత్తరాంధ్ర ఎలా ఉంది, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎన్ని సీట్లు బీజేపీ టీడీపీ కూటమి, జనసేన బీజేపీ టీడీపీ కూటమికి ఎన్నో వస్తాయని ఏమన్నా ఒక ఫిగర్ తిరుగుతుందా? డెఫినెట్గా. ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఫోకస్ ఒక చోట ఉన్నా, అందరూ కూడా చాలా మంది గుడివాడ రావడం జరిగింది, అందరితో కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉండడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా మన ఫ్రెండ్స్, అందరూ మనకు తెలిసిన వాళ్ళే కదండి. సో వీ హ్యావ్ దట్ ర్యాప్. సో వీటితో పాటు ఏంటంటే రెగ్యులర్ గా సర్వేలతో సంబంధం లేకుండా నా ఫీడ్బ్యాక్ అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనుకోండి. సో ఓవరాల్ గా అందరితో మాట్లాడింది ఒకటి, నా అసెస్మెంట్ ప్రకారం అరౌండ్ 110 to 120. ఇది నేను నెల క్రితం చెప్పా, ఎలక్షన్స్ అయిన తర్వాత చెప్తున్నా. నేను ఎక్కడ నా ఫిగర్ మినిమం లైన్ 110 to అరౌండ్ 110 to 120 అనేది ఇది అంజయ్ చౌదరి లాగా నా పర్సనల్ ఒపీనియన్. అదేనండి అవును, మినిమం 110 to 120 అది నేను చెప్పింది. ఇంకా ప్లస్ రావచ్చు, కుడ్ బి ఏదైనా ఇప్పుడు అట్లాగని ఎంతకన్నా నేను చెప్పింది ఫెయిల్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి ఏదైనా జరగవచ్చు. నా ఒపీనియన్ అయితే మాత్రం నా అసెస్మెంట్ 110 to 120 అనేది నా. మిగతా మీ ఫ్రెండ్స్ మాటలు ఎలా ఉన్నాయి? కొందరు ఇంకా పాజిటివ్ గా ఉంటారు, బట్ వన్స్ అగైన్ ఇప్పుడు విజువల్ థింకింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మన సెలెక్టివ్ పర్సెప్షన్ కూడా ఉంటుంది, కొన్ని సార్లు విల్ మిస్ ద అదర్ సైడ్ ఆల్సో. బట్ ఓవరాల్ గా అన్ని బేరీజ్ వేసుకుని నా అసెస్మెంట్ దిస్ ఈజ్ మై టేక్ అండ్ 110 నుంచి 120 మధ్యలో ఉండే అవకాశం మీ ప్రాక్టికల్ అంతే నా అసెస్మెంట్. వెరీ నియర్. నేను సెఫాలజిస్ట్ కాదు కానీ బట్ దిస్ ఇస్ అబ్జర్వేషన్. 4 నెలలు ఉండి చూస్తే తెలుస్తుంది కదా దాన్ని. రైట్. అండ్ వాట్ అబౌట్ గుడివాడ 100% గెలుస్తాం. అవునా? జూన్ 4th మనం అది ఎట్లా జూన్ 4th కాంబినెట్ ఉన్నారా రాము గారు మీరు అందరూ? 100% గెలుస్తాం. ఎంత మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఈ మెజారిటీల గురించి మన అంటే అది స్పెక్యులేషన్. మీరు కాకపోయినా రాము గారి నోట్ అంటే ఎంతో ఉంటది కదా, 10,000. రాము ఆల్వేస్ పాజిటివ్ గా ఉంటాడు కనుక తను ఉన్నా రాము నా ఒపీనియన్ డిఫరెంట్ అవ్వచ్చు కదా మెజారిటీ విషయంలో. అరౌండ్ 10 to 20 మధ్య ఉంటది అనేది ఇది. అలాగని ఇది నా ఒపీనియన్. కాకపోతే ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో ఉండే వాటికున్న ప్రయారిటీ మీద ఈ క్వశ్చన్లన్నీ వస్తూ ఉంటాయి. గన్నవరం ఉంది, వంశీ మీద వెంకటరావుకి ఎంత మెజారిటీ వస్తుంది అంటారు. అలాగే గుడివాడ ఉంది, నాని మీద ఇతనికి ఎంత మెజారిటీ వస్తుంది, రాము. కానీ ఇట్లానే రకరకాలు ఉంటాయి కొన్ని నియోజకవర్గాలు. ఇప్పుడు సపోజ్ కుప్పం ఉంది, 1,00,000 మెజారిటీతో గెలవాలని చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళకి రాజగిరి పెట్టారు. 1,00,000 కానీ మంచి మెజార్టీతో గెలుస్తారు వాళ్ళు. ఈ 2 రోజుల నుంచి వైసీపీ వాళ్ళు తిప్పుతున్నారు చంద్రబాబు ఓడిపోవడం పక్కా అని. ఎట్లుంటే అంటే ఎవరు విష్ఫుల్ థింకింగ్ అలా ఉంటుంది. ఇప్పుడు నాకు రాంగ్ అవ్వాలని కోరుకోండి, ఇంకెక్కువ మెజార్టీ రావాలని ఆశిస్తున్నా. కాకపోతే ఆశకి అందులో దగ్గర బట్ అరౌండ్ 20 అప్రాక్సిమేట్ గా 15 to 20 ఇస్ ప్రాబబ్లీ ప్రాక్టికల్ నేను అనుకున్నాను. నేను అది మొత్తం మీద వేలల్లో వచ్చినట్టున్నారు కదా ఎన్ఆర్ఐస్. బాగా అండి. మీరు ఊహించిన దానికన్నా, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది ఎంటైర్ స్టేట్ని జల్లెడ పెట్టారు, అన్ని చోట్లకి వెళ్ళారు, వాళ్ళు చేయగలిగింది చేశారు. డెఫినెట్గా ఎన్ఆర్ఐస్ ఇంతకు ముందు నుంచి వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు చేయగలిగింది చేసిన ఈ ఎన్నికల్లో వాళ్ళ పాత్ర డెఫినెట్గా ఇంపాక్ట్ ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఇంతకు ముందేమో వాళ్ళకున్న సంపాదించుకున్న దాంట్లో కొంత భాగం పెట్టి ఆ డెవలప్మెంటో లేకపోతే ఎవరికన్నా సాయం చేయడం ఇది చేసేవాళ్ళు. బట్ దిస్ టైమ్ నాట్ మనీ ఒక్కటే కాదు, మనీతో పాటు ఫిజికల్ గా వచ్చి వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేసి వాళ్ళు. దట్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఇంత ముందుకి ఇప్పటికి మీరు చూస్తే దట్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. క్షేత్రస్థాయిలో వచ్చే వాళ్ళ సంఖ్య ఈసారి చాలా ఎక్కువగా ఉంది. ఎలా ఉంది? సాటిస్ఫాక్షన్ ఉందా? వచ్చిన దాదాపు నాకు తెలిసి అందరూ వెళ్ళిపోయారండి. 95% వెళ్ళిపోయారండి. ప్రాబ్లం నాలంటి ఒకళ్ళిద్దరు ఇంకా వెళ్లాల్సి ఉంది కానీ వెళ్ళిపోయారు. అందరూ కూడా వెళ్ళేటప్పుడు మల్టిపుల్ అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ మనం మల్టిపుల్ మీటింగ్స్లో కలవటం కానీ, సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రిజల్ట్ ఒక ఎత్తు, బట్ ఓవరాల్గా అందరూ చేసిన దానికి మనం వచ్చాము, పర్పస్ సాల్వ్ అయింది, చేయగలిగింది చేసామన్న హ్యాపీనెస్ అయితే డెఫినెట్గా అందరిలో ఉందండి. ఇప్పుడు మీరు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ తానా సాపులో ఏ వస్తాయి? ఎప్పుడున్నాయి మళ్ళీ మనకి 25 అండి. 25 ఎవ్రీ 2 years కదా. ఈ ఇంపాక్ట్ అక్కడ కనపడుద్దేమో
విధాన సభలు డెఫినెట్గా అంటే ఒకవేళ మీరు అనుకున్నట్టు టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే చాలా మంది దీనికోసం పనిచేశారు కదా, ఈ జూబ్లియంట్ మూడ్ అక్కడ రిఫ్లెక్ట్ అవ్వచ్చు కదా. సభల వరకు కూడా వెయిట్ చేయవలసిన ఈ లోపల ఉంటాయి. జనరల్ గా ఎప్పుడు కూడా మన వాళ్ళు ఏదో ఒక పని మీద వస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లల వరకు కావచ్చు, విజిటింగ్ పిల్లలు అక్కడ ఉన్నారని కావచ్చు, విజిటింగ్ పర్పస్ కావచ్చు. మన తానా సభలు కూడా మీరు చూస్తే ఇప్పుడు జరగ 25,000 ఎప్పుడు లేదు హిస్టరీలో యాక్చువల్గా. అది ఇట్స్ హిస్టరీ, అంతమంది రావటం. సో అట్లా ఈసారి మీరు అన్నట్టు ఏంటంటే ఆల్వేస్ నేను ఆ జూబిలెంట్ మూడు ఉంటుంది, క్యారీ అవుతుంది. ఓవరాల్ యూఎస్ లో క్యారీ అవుతుంది, ఒక తానా సభలకనే కాదు. మీరు చూస్తే ఓవరాల్ గా అన్ని సిటీల్లోనూ మీ వాళ్ళు ఉన్నారు కదా, ఏపీ వాళ్ళే కదా ఎక్కువ. తెలుగు పీపుల్ అంటే ఇంకా తెలంగాణ కంటే ఏపీ ఎక్కువ ఉంటారు, తెలంగాణలో కూడా ఉంటారు. రైట్. ఎనీవే, ఇక మనం ఒకసారి అమెరికా గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీరు అమెరికాలో తానా అధ్యక్షుడిగా పనిచేశారు, టీమ్ స్క్వేర్ లీడ్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి. ఈసారి అమెరికా ఎలక్షన్ మీద చాలా క్యూరియాసిటీ ఉంది వరల్డ్ వైడ్. ప్రెసిడెంట్ అంటే ఆయన ఏదో అమెరికా ప్రెసిడెంట్ లాగా ఉండదు, ప్రపంచానికే ప్రెసిడెంట్ లాగా ఉంటుంది మీ అమెరికా ప్రెసిడెంట్. సో తీసుకొచ్చి బైడెన్ గెలిపించుకున్నారు. ఇప్పుడు ఏదో అసంతృప్తి ఉంది అని అంటున్నారు చాలామంది, వార్తలు కానీ మేము వినడం కానీ. మళ్ళీ ట్రంప్ ఆయన ఏదో అలాంటి ఇలాంటి వద్దొద్దన్నారు, మళ్ళీ ఆయనే లైన్లోకి వస్తున్నట్టున్నాడు పోటీ చేయడానికి. సో ఎలా ఉండే అవకాశం ఉంది ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నిక? అంటే మీరు అన్నట్టు బైడెన్ని గెలిపించిన అది ఎక్స్పెక్టేషన్స్ ఆయన రీచ్ కాలేదేమో. వన్స్ అగైన్ నా పర్సనల్ ఒపీనియన్, ఐఎమ్ నాట్ టూ యాక్టివ్ ఇన్ అమెరికన్ పాలిటిక్స్, కానీ బట్ ఆయన ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాలేదు అనేది అందరిలో ఉన్న, ప్రజలు ఆశించినట్టుగా పనిచేయలేకపోయాడు. అవును, క్రైసిస్ కూడా వచ్చింది. మీరు చూస్తే ఇన్ఫ్లేషన్ తో పాటు కంట్రోల్ చేయలేకపోవడంతో పాటు ఇవాళ మనకి ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ జాబ్స్ లేకపోవడం, చాలా ఆ ఇబ్బంది మీకు తెలుసు. ఓవరాల్ గా ఆ హ్యాపీ ఇండెక్స్ అయితే అనుకున్నంత లేని మాట వాస్తవం. సో డెఫినెట్ గా నా టేక్ ఏంటంటే ఈసారి ఎలక్షన్స్ లో రిపబ్లికన్స్ వచ్చే అవకాశం ఉంది ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఇది చాలా అబౌట్ మనం గెలిపించినప్పుడు పరిస్థితులు ఒకలాగా ఉన్నాయి, రోజీగా ఉన్నాయి ఈవేళ. సో అంతే అంతే నేను మిమ్మల్ని ఏమి బాండ్ పేపర్ అయితే రిపబ్లికన్స్ నుంచి క్యాండిడేచర్ ఫైనల్ అయిందా? అవ్వలేదు. ఆ డైరెక్షన్ లో ఉన్నాయి, అన్ని కూడా ఇంకా టైం పడుతుంది, ఇంకా నవంబర్ లో కదా ఎలక్షన్స్. సో వివేక్ రామస్వామి తప్పుకున్నట్టే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరుగుద్దండి. ఇప్పుడు వివేక్ రామస్వామి అనే కాదు, ఓవరాల్ గా మల్టిపుల్ ఆస్పిరెంట్స్ ఉంటారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే పార్టీ ఒకరిని నేరో డౌన్ చేస్తారు. మీరు ఎన్ని ఉన్నా ట్రంప్ హ్యాస్ ఛాన్సెస్ టు బి ద క్యాండిడేట్. సో మోస్ట్లీ అట్లాగని ఎనీథింగ్ కెన్ చేంజ్ కానీ, బట్ అందుకని మీకు చూస్తే రిపబ్లికన్ పార్టీ అన్నా నేను ఒక పర్సన్ ఆ రోజు ఎవరు వ్యక్తి అయితే వాళ్ళ క్యాండిడేట్ ఎవరైనా కూడా మోస్ట్లీ వాళ్ళ సైడ్ జనాలు ఉంటారనేది. బైడెన్ రెజ్యూమ్ లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. యూత్ కి ఎంప్లాయ్మెంట్ లేదు, రెసెషన్ వచ్చింది, ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది. కానీ అట్ ది సేమ్ టైం అంతకుముందు ట్రంప్ రెజ్యూమ్ చూసినప్పుడు ఇలా లేదా ఇన్ఫ్లేషన్ రావడం కానీ, లేకపోతే ఇప్పుడు ట్రంప్ ఇస్ గుడ్ బిజినెస్ మ్యాన్, నో డౌట్. సో తను ఏంటంటే ఓవరాల్ గా కొంత ఏంటంటే అతను మాట్లాడే విధానం నచ్చకపోవచ్చు, బట్ కాకపోతే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఇద్దరిని చూసిన తర్వాత మోడీ గారికి నచ్చింది ట్రంప్ సర్కార్ అని స్లోగన్ ఇచ్చి. ఇప్పుడు గీత ఏదైనా చిన్న గీత పెద్ద గీత చూస్తాం, అందరిలో నచ్చినవి ఉంటాయి. బట్ ఓవరాల్ గా అమెరికా అతని టైంలో ప్రాబ్లం మోర్ ఫ్లరిష్ అయింది ఈ బైడెన్ టైం కానీ అనేది ఎక్కువ మంది బిలీవ్ చేస్తారని నేను బిలీవ్ చేస్తున్నాను. సో అవన్నీ దృష్టిలో పెట్టి నేను అంటే మీరంటే నా క్లాస్మేట్స్ కొంతమంది చాలా మంది అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా చాలా మంది ఇదే చెప్తున్నారు. బైడెన్ విషయంలో చాలా ఫెయిల్ అయ్యాం మేము. అయితే ఒకవేళ బైడెన్ మారిస్తే ఎలా ఉంటుందో తెలియదు కదా, వాళ్ళకున్న ఇది రెండోసారి కూడా పెడతారా అంటారు. మరి జనరల్ గా ట్రెడిషనల్ గా దట్ ఈస్ ద హిస్టరీ అండి. అంటే ఇన్కంబెంట్ మళ్ళీ కంటెస్ట్ చేయడం అనేది ఆనవాయితీ. అయితే ఎనీథింగ్ కెన్ చేంజ్ ఏజ్ కూడా కలిసి రాదు కాబట్టి మారిస్తే చెప్పలేం. ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పటి నుంచే వాళ్ళు రివీల్ చేయకపోవచ్చు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అంజయ్ చౌదరి గారు వచ్చి మీ అభిప్రాయాలు చెప్పినందుకు. అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చి 4 నెలలు ఉండి సరే ఎవరి కోసం చేశారు పక్కన పెడితే మీరు సర్వీస్ చేశారు మొత్తం మీద. చూద్దాం, మీరు ఆశించిన మార్పు వస్తుందని కోరుకుందాం. మీ ఫ్రెండ్ రాము గారు గెలుస్తాడని కూడా కోరుకుందాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్